వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు తిరుమలలో డబ్బున్న వారికే స్వామివారి దర్శనం మంచిగా జరుగుతుందని అన్నారు. టీటీడీ అధికారులు మారిన ప్రతిసారి రూల్స్ మార్చటమేంటని మండిపడ్డారు. ఆలయ ధ్వజస్తంభాన్ని ముఖ్యమైన వారే తాకాలని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడికి వచ్చినప్పుడంతా ఆవేదన, బాధ. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఉన్నప్పుడు ఉన్నంత ఆర్గనైజేషన్ ఇప్పుడు లేదు. గుడిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూలు, ఎవరి కోసం ఒక్కొక్క ఆఫీసరు మారినప్పుడు అతనికి ఇష్టమైన రూలు. ఇదొక పవిత్రమైన ఆలయం. ఆ భగవంతుడి కోసం ఎంతో మంది మారుమూల నుంచి వస్తుంటారు. కానీ ఇక్కడ ఎక్కువ శాతం డబ్బున్న వాళ్ళకి మంచి దర్శనం, జరుగుతుంది. చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ధ్వజస్తంభం ఉంది, దాన్ని టచ్ చేయాలి. ఈశ్వరుని గుడికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని ఎలా టచ్ చేస్తామో నందికి టచ్ చేసి ముందు లోపలికి వెళ్ళాలి, దాన్ని తాకి. అలాగే గర్భగుడిలో ఇక్కడ కూడా మనం ఆ ధ్వజస్తంభాన్ని తాకి లోపలికి వెళ్ళాలి. అది బంధి అంటే జనం ఎక్కువ ఉన్నారండి వద్దనుకున్నామండి అని అంటే మీ ఇష్టమేనా? ఒక గుడి, దానికి ఒక ఆచారం, ఒక పద్ధతి ఏమీ లేదా? అంటే రేపు ఇంకొక ఆఫీస్ వస్తే అతను అంటే అది ముఖ్యమైన వాళ్ళకే ఓపెన్ చేశారు. చూశాను చాలాసేపు.